ఆనవడ్డ సలివెట్టిన మబ్బుల డ్యూటీకెక్కి రోడ్ల మీద చెత్తాచెదారం సాఫ్ చేస్తారు సఫాయి కార్మికులు. ఇంట్ల మోరీల నీళ్లు సక్కగా పోకుండా డ్రైనేజీలు ఆగినా వాళ్ళు రావాల్సిందే. 1,00,000 రూపాయలు ఇచ్చినా గా పని ఇంకొకరు చేస్తారా? మున్సిపాలిటీ కార్మికులే ముంగట పడతారు అన్నిటికీ. కానీ అన్ని పనులు మనుషులే చేస్తానికి కాదు కదా, కుదరని కాడ మిషన్లు వాడాలి. అగో గట్లనే గివి వచ్చినాయి అబ్బా. పయ్యల బుడ్డ మిషిని ముంగట లైటు దానికో కెమెరా. ఇక డ్రైనేజ్లకి దింపంగానే మెల్లగా నడుచుకుంటూ పోతాంది. ఈడ కంప్యూటర్లో చూస్తున్నారు లోపట ఎట్లున్నది, ఏడన్నా చెత్తా చెదారం ఇరికిందా, పైప్ అంతా సాఫ్ గానే ఉన్నదా అని. తక్లీఫ్ ఉంటే ఎమ్మటే ఇంకో మిషిని పంపిస్తారు. తాడు కట్టి దింపంగానే బురద నీళ్లు మొత్తం గుంజేస్తది. హైదరాబాద్ మేదీపట్నం ఏరియాల రోబో టెక్నాలజీ తోటి డ్రైనేజీలు క్లీనింగ్ చేస్తున్నారబ్బా. ఇట్లా చేసుడు మన కాడ ఇదే తొలుత. మహారాష్ట్ర కంపెనీలతోటి 40 లక్షలకు కాంట్రాక్ట్ మాట్లాడినరు. ఇన్నొద్దులు ఈ పనంతా మనుషులే చేస్తుండే. మూతలు తెరిచి మురికిలకు దిగి సాఫ్ చేయాలంటే మస్తు తిప్పలైతది. మళ్ళా ఒక్కొక్క పారి లోపట గాలాడది, పానం కుసకుస అయితది, డేంజర్ కూడా. గీ జమానాల సుత మనుషులతో చేపిచ్చుడేందనే మాటలు వినబడుతుండే. అదే ఈ మిషన్ అయితే రప్ప రప్ప చేస్తూనే ఉంటదిగా. రోబో ద్వారా పంపించేసి లోపల ఉన్నటువంటి ఆ పైప్ టు పైప్, మాన్యువల్ టు మాన్యువల్ మధ్య ఉన్నటువంటి ఆ సిల్ట్ ని పూర్తిగా విజయవంతంగా, కెపాసిటీ ఏంటంటే 6,600 క్యూబిక్ మీటర్ పర్ అవర్, అది మొత్తం సక్ చేసుకుని ట్యాంకర్లో నింపి తీసేసుకుంటుంది. ఇంకా వెనకట్లెక్కనే చేస్తే ఎట్లా? అప్డేట్ కావాలే కదా మరి.